తీయమని చేయట్లేదండి, ఇప్పుడు ఎవరు చేయక్కలేదు కూడా. బొట్టు ఎందుకోసం అంటే ఇక్కడ ఆజ్ఞానేత్ర చక్రం ఉంటుంది, ఆజ్ఞాచక్రాంతరాణస్థ రుద్ర గ్రంథి విభేదిని. ఇక్కడ ఆజ్ఞాచక్రం అంటే ధరుడై, మూడో నేత్రం మనకి ఇక్కడ ఉంటుంది, శివుడికి ఇక్కడే ఉంటుంది. తేడా ఏమిటంటే ఆయనకి తెరుచుకుంది, మనకి మూసుకుంది, అంతే తేడా. ఆయన శివుడుగా మూడో కన్ను తెరుచుకోబట్టి ఆయన ప్రతి కోరికని జయిస్తాడు. పార్వతీదేవి వచ్చింది, ఆయన దక్షిణామూర్తిగా తపస్సు చేస్తుంటే పార్వతీదేవి వచ్చింది, 16 ఏళ్ళ అమ్మాయి. ఆవిడ సపర్యలు చేస్తోంది. ఈయన అలా కళ్ళు తెరిచాడు. ఏమిటో ఆ వయస్సులో అమ్మాయిని చూడగానే ఏదో అనిపించింది. వెంటనే ఆయన ఏం చేశాడు, మనకు పురాణంలో ఏం చెప్తారు, మూడో కన్ను తెరిచాడు, మన్మధుడు భస్మం అయ్యాడు. ఇది పురాణంలో చెప్పే కథ. మన్మధుడు అనే మనిషి కానీ దేవత కానీ ఎక్కడా లేరు. మన్మధుడు అంటే మనస్సుని మధించే కామవాంఛ, దాన్నే మన్మధుడు అన్నారు. ఆయన ఆ మన్మధుడిని మూడో కంటితో చూశాడంటే అర్థం ఏమిటి, తన మనస్సులోకి తానే